మావయ్య లేగు, ఎదిగో ఈ చికెన్ పీస్ తిను. ఈ మర్యాదలు చాలుగా నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను. నా అమ్మ కాదు, నా బాబు కాదు, ఈ ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. లేకపోతే మా చోటాడ నువ్వు పాస్వర్డ్ చెప్పే వరకు నేను వదలడు. ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. ఆడాను పెద్ద పిస్తానా? ఓయ్, మా బాస్ గురించి అంటావా? ఆయన అండర్ వరల్డ్ కే టెండూల్కర్. ఆయన మాఫియాకే మెగా స్టార్. నిజంగా అంత పెద్దడానా? పుట్టటమే మాఫియా కుటుంబంలో పుట్టాడా? లేదు, ఆయన ఇండియాలో ఒక మామూలు ఫ్యామిలీలో పుట్టారు. మరి బిల్డప్ అంటే? చెప్తా. ఆయన అసలు పేరు అమీర్ ఖాన్. అమ్మడమ్మా. ఒక చిల్లర కేసులో ఇండియాలో పోలీసులకు పట్టుబడి తప్పించుకుని బ్యాంకాక్ చేరి ఒక మసాజ్ సెంటర్ ఓపెన్ చేశారు. థాయ్ మసాజ్ 200 బాత్ 200 బాత్ థాయ్ మసాజ్ లేడీస్ బాడీ టు బాడీ 400 బాత్. ఓ రోజు మలేషియా నుండి వచ్చిన డాన్ కి మసాజ్ చేస్తుండగా రాంగ్ నరం నొక్కితే అతను చచ్చిపోయాడు. ఆ విషయం బయటికి తెలిస్తే అరెస్ట్ చేస్తారని భయపడి అతని బట్టలు వేసుకొని అతని గన్ తీసుకొని మసాజ్ పార్లర్ మూసేసి చోటా డన్ గా పేరు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు. ఒళ్ళు పట్టే మమ్మల్ని తన గ్యాంగ్స్టర్స్ గా మార్చుకున్నాడు. మా బాస్ కి గన్ లో ట్రిగ్గర్ నొక్కడం వచ్చో లేదో నాకు తెలియదు కానీ బాడీలో నరం మాత్రం బాగా నొక్కుతాడు. అంత ఎక్స్పర్టా? బాస్, బ్రతుకుండగానే 7లా తిరగడం అవసరమా బాస్? పోలీసుల్ని తప్పించుకొని తిరగాలంటే ఇలా శవంలాగే తిరగాలి. బాస్, డెన్ అసలే లాస్ లో ఉంది, అలా బుల్లెట్స్ ఫేస్ చేయడం అవసరమా? గో. పాస్వర్డ్ చెప్పాడా వీడు? ఇంకా లేదు బాస్. అబ్బా, అలా నొక్కొద్దు బాస్. నీ నరం నొక్కుతాను, వాడి చేత నిజం చెప్పిస్తాను. అవునులే, మసాజులు చేసుకున్నాడు కదా, బాడీలు నొక్కడానికి బాగా అలవాటు. నా చరిత్ర వీడికి చెప్పింది ఎవరు? ఏదైనా కథ చెప్తేనే గానీ అన్నం తినడాన్ని మారం చేస్తే బాస్, నేను మీ జీవిత కథ చెప్పాను. నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 2 పూట్ల తిండి పెడుతుంటే తిన్నది అడక్క నీకు కథలు గేయాలు కావాల్సి వచ్చినారా? ఏమి వాడు కథలు చెప్పమని అడిగితే మొగుడు పెట్టినట్టు గోరు ముద్దలు పెడతావా? కొన్ని చక్కరేసుకొని పెట్టకపోయావే? కొన్ని వాడు చెప్పమని అడిగితే నా కథ చెప్పాలా నువ్వు? ఏంటి? ఒరే, నీకు దండం పెడతాన్రా. నువ్వు పాస్వర్డ్ గురించి చెప్తే వాడు ₹1 కోటి ఇస్తానన్నాడు రా. వాడు ఇవాళ రేపు వస్తున్నాడు రా. ఒక్కసారి ఆ పాస్వర్డ్ గురించి చెప్పరా. పాస్వర్డ్ తెలీదు. తెలియదా? నేను కాలుస్తానన్నానా? నేను ఎందుకు కాలుస్తా? నేను తుపాకీ తీసావు కదరా. తుపాకీ తీసింది నీకు చూపిద్దామని అంతే. అయినా నువ్వు నన్ను కాల్చలేవు, ఎందుకంటే నీకు కావాల్సిన పాస్వర్డ్ నా దగ్గర ఉంది కదా. అదేంటి నేనేదో చేయబోతుంటే ఇదేదో చేస్తుందేంటి? నాకేదో అవుతుంది. బాస్, వీళ్ళ ఆవిడ మలేషియా వచ్చింది. వస్తే రాని, ఊరు చూసి అదే వెళ్ళిపోతుంది మనకి. అది కాదు బాస్, దాన్ని ఇక్కడికి తీసుకొస్తే. తీసుకురావే, వెళ్ళి తీసుకురా. ఇక్కడ మంచం వేసి దాని మీద పరిపేసి దాన్ని పడుకోబెట్టి వీడికి దానికి శోభనం చేద్దాం. శోభనం అని. అది కాదు బాస్, వీడిని మనం చంపమని వీడికి అర్థమైపోయింది. అందుకే పాస్వర్డ్ చెప్పడం లేదు. అదే వీడి వైఫ్ ని తీసుకొచ్చి చంపేస్తామని బెదిరించామనుకోండి. వెరీ గుడ్ ఐడియా. దాని నరం నొక్కితే వీడు అని నోరు తెరుస్తాడు, దాని కన్న నొక్కితే వీడు కుయ్యో అంటాడు. వెళ్ళిరండి, వెళ్ళు. వెళ్ళండి. అరే మీరెక్కడ దొరికారా నాకు? ఏంటే బాలమోగుడిని కుర్రాళ్ళు వెతికి తీసుకురావాలా? అప్పటి వరకు మీ పెళ్లి చేసుకోరా? ఏంటమ్మా ఇది? డాడీ, నువ్వెన్ని చెప్పినా కాలక్షేపానికి వింటాం తప్ప మా నిర్ణయాన్ని మార్చుకో. బాలా మొగుడు ఎక్కడున్నా వీళ్ళు వెతికి తీసుకొని రావాలి, అంతే. అప్పుడే వాళ్ళతో మా పెళ్లి. నా మాటేనమ్మా. అంకుల్, ఎన్నో మంచి పనులు చేసి ఎంతో మంది జీవితాల్లో దీపాలు వెలిగించాం అంకుల్ మేము. అలాంటిది మేము తాళి కట్టాలనుకుంటున్న ఈ అమ్మాయిల కోసం ఆ అమ్మాయి మెడలో తాళి కాపాడలేమా?
కాపాడతాం అంకుల్. నా కోసం నా కూతుళ్ళ కోసం ఎన్నెన్ని చేస్తారా మీరు? తప్పదు అంకుల్. ప్రేమించిన అమ్మాయి ప్రతి కోరిక తీర్చాలి అంకుల్. ఆ డ్రాగన్ అమ్మాయి దొరికితే డాన్ దొరికినట్టే. అంతే. డాన్ దొరికితే బాలాజీ దొరికినట్టే. డ్రాగన్ ఏంటి, డాన్ ఏంటి? బాలా హస్బెండ్ ని కిడ్నాప్ చేసింది డ్రాగన్ గర్ల్స్. తన్ని కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. మేము అడ్డుపడ్డాం. ఇదిగో వాళ్ళలో ఒక అమ్మాయి జర్కిన్ కూడా దొరికింది. అయ్యి బాబాయ్, ఆ డ్రాగన్ అమ్మాయిలు ఆ చోటాడానికి కూడా చాలా డేంజరస్ ఫెలోస్. వాళ్ళని వాళ్ళు కిడ్నాప్ చేసినండి మర్చిపోవడం మంచిది. మమ్మల్ని కూడా మర్చిపోయి ఇండియా పొమ్మనండి. డేంజరస్ కాబట్టే వాళ్ళని అడిగాం. లేకపోతే మేం పట్టుకోలేమా? బాలాని తీసుకొని బయటికి వెళ్దాం. కనీసం పీస్ ఆఫ్ మైండ్ అన్న ఉంటుంది. రండి. రా. నువ్వేం బాధపడకు, తప్పకుండా బాలాజీ దొరుకుతాడు. ఆ నమ్మకం నాకుంది. Hands up. హే, నువ్వు కాదు, నువ్వు డ్రైవ్ చేయి. మర్యాదగా నేను చెప్పిన చోటికి బండి పోనివ్వండి, లేకపోతే మీ తలకాయలు పుచ్చకాయలం పేలిపోతాయి. ఏంటి వాడి వైఫ్ తీసుకురామంటే నలుగురు తీసుకొచ్చారేంటి? వీళ్ళ నలుగురు వాడి వైఫ్లా? కాదు బాస్, ఇది వాడి వైఫ్. ఆ ముగ్గురు జేపీ కూతుళ్ళు. ముందు ఆ ముగ్గురు ఎక్కి తగలడ్డారు, ఆ తర్వాత ఇది ఎక్కింది. వస్తే గన్ పాయింట్ పెట్టి దింపి తీసుకురాపోయారా? అవును బాస్, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? నొక్కి నొక్కి నడుం పుండైపోతుంది. ఓకే, అయితే ఓ పని చేద్దాం. టెంపరీగా నువ్వు రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ బాస్. నలుగురు వచ్చారు కదా, వీళ్ళని నొక్కుతా. బాలా బాలాజీ, బాలా నువ్వేం టెన్షన్ పడకు. డాన్ గారు తన్నేం చేయకండి. దీని బాడీలో ఏ నరం నొక్కితే నువ్వు పాస్వర్డ్ గురించి చెప్తావు నాకు తెలుసురా. నీ చేత కక్కిస్తాను రా. డాన్ గారు, డాన్ గారు పాస్వర్డ్ చెప్తా. అయితే అది కాదు కానీ మీకు మంచి ఐడియా చెప్తాను. ఏంట్రా ఐడియా? ఆ జేపీ గారు ముగ్గురు పిల్లలతోటి బిజినెస్ చేసి బిజినెస్ ఆ? డేయ్, నేను డాన్ అనుకున్నావా, డాఫర్ నా కొడుకుని అనుకున్నావరా? ఎప్పుడు ఎదవాల చెల్లో బుర్రలేకుండా ఆలోచిస్తావు. అందుకే ఈ డెన్ ఎలా తగలడింది. నేను బిజినెస్ ఉన్నది, ఆ ముగ్గురిని కిడ్నాప్ చేశాను. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి 3 కోట్లు అడిగి, నేను పాస్వర్డ్ చెప్తే ఏమొస్తుంది? తొక్క ₹1 కోటి. ఆ జేపీ గాడికి ఫోన్ చేసి కూతురికి ₹1 చొప్పున ముగ్గురు కూతుళ్ళకి 3 కోట్లు ఇమ్మని చెప్పు. యా. బాలాజీకి మనకన్నా క్రిమినల్ బ్రెయిన్ ఎక్కువ ఉంది బాస్. మనకి పాస్వర్డ్ సంగతి తెలిపోయాక బాలాజీని మన డెన్లో చేర్చుకుందాం. వాడి మీద మనసు పారేసుకున్నావా? నిన్ను వెళ్ళు, జేపీకి ఫోన్ చేయి. వెళ్ళు. ఓకే. అమ్మో, అబే వైజాగ్ ఫుట్పాత్ పట్టుకు తప్పించుకున్నాం అనుకుంటే మలేషియాలో కూడా మళ్ళీ ఫుట్పాత్ మీద వచ్చేసాం. ఆ బాలాజీ గారు దొరికేలా లేరు. వైజాగ్ వెళ్ళిపోదాం రా. ఉండరా జై చేత. అరే నాకు డౌట్. ఏంట్రా? నిన్న మన మామ డ్రాగన్ గర్ల్స్ అనగానే కంగారు పడ్డాడు, చూసావా? డ్రాగన్ ఏంటి, డాన్ ఏంటి? అవును రోయ్, ఎందుకైనా మంచిది మనం బాలాజీ గారిని ఎతకడంతో పాటు మన మామ మీద కూడా కనేస్తే బెటర్. పక్షులు గాల్లో ఎగురుతాయి, చేపలు నీటిలో ఇస్తాయి, సన్నజాజులు సన్నగా ఉంటాయి, కూట్లో రూపాయి నీ మొగుడు సేపాయి. రాత్రి చీకటిగా ఉంటుంది. నాకు ఒళ్ళు మండుతోంది. ఎంతసేపు అని ఇలా కోడి భాష మాట్లాడుకుంటాం? సోది ఆపి మ్యాటర్కి వచ్చాయి. ఎస్, నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? 3 కోట్ల కోసం. కోట్లేంటి, కావాలంటే బూట్లు, షర్ట్లు, ప్యాంట్లు, అండర్వేర్ అన్నీ ఇచ్చేస్తారు. నా కూతుర్ని వదిలేండి. ఏం వేళాకోళమా? 3 కోట్లు డబ్బులు రెడీ చేసుకో. 3 గంటల తర్వాత ఎక్కడికి తీసుకురావాలో చెప్తాం. లేకపోతే శ్మశానంలో నీ ముగ్గురు కూతుళ్ళ కోసం బుకేలు రెడీ చేసుకో. ఛే! మలేషియాలో నాకున్న ఒకే ఒక అపోజిషన్ కంపెనీ యూనివర్సల్ నెట్కామ్. దాన్ని దెబ్బతీసి నేను నెంబర్ 1 అవ్వాలనుకున్నానయ్యా. దానికోసం ఆ కంపెనీ తాలూకా సీక్రెట్ పాస్వర్డ్ కొట్టేస్తే నా పని సులువు అవుతుంది. ఒక మీడియేటర్ ద్వారా ఈ చోటడానికి ఫిక్స్ చేసి ఆ కంపెనీ అకౌంట్స్ ఆఫీసర్ని కిడ్నాప్ చేయించాడు. వాడే ఈ బాలాజీ. పావుకు పాలు పోసి పెంచితే అది పెరిగి మనల్ని కాటేసినట్టు పాస్పోర్ట్ కోసం ఏర్పాటు చేసిన చోటా డాన్ గాడు డబ్బిచ్చిన మీకే దెబ్బేశాడు అనమాట. మీకే కాదు సార్, మా పెళ్లి లేక కూడా దెబ్బేశాడు. మీ పెళ్ళిళ్ళు ఎలాగోలా నేను చేస్తానవయ్యా. ముందు నా కూతురు ఎలా బయటపడతారో చూడండి. అసలు నాకు మతిపోతుంది. అంకుల్ మీరేం కంగారు పడకండి. ఆ డాన్ గారి దగ్గరికి డబ్బులు మేము తీసుకెళ్ళి తెలివిగా ప్లాన్ వేసి శాలిని, బాలాజీని అందరినీ కాపాడి తీసుకొస్తాం. వాడికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పండి. బాస్,
జేపీ గారు మీకోసం ముగ్గురిని పంపించారు. ఎస్. బాబు మీ డాన్ ఏడమా? డాన్ ఏడే? అండర్ వరల్డ్ టెండూల్కర్, మాఫియాకి మెగాస్టార్ నేనే డాన్ని. మీరెవరు? ఓ జేపీ గారి హోటల్లో ఆర్కెస్ట్రా బ్యాండ్ సార్. ఓకే. మేము బాగా వాయిస్తామని మమ్మల్ని పంపించారు సార్. మనీ తెచ్చారా? తేకుండా ఎందుకు వస్తాం సార్? వెరీ గుడ్. వీళ్ళకి కౌంట్ చేయి. ఓకే బాస్. జేపీ గారు అమ్మాయిలు పంపించేస్తే మేము వెళ్ళిపోతాం. లెక్క తేడా వస్తే వెయిట్ చేయండి. సార్ ఆర్కెస్ట్రా టైం అయింది సార్. ఆర్కెస్ట్రానా? వెళ్ళి వాయించాలి సార్. ఓకే, ఆ వాయించేది ఇక్కడే వాయించండి అయ్యా. సార్ ఇక్కడ డాన్సర్స్ లేకపోతే మూడు రాదు సార్. ఐ నో దట్. రిలీజ్ దట్ 4 girls. సార్ మరి ఫోర్త్ బాయ్ సార్. Fourth boy. You mean that fourth boy? Yeah, Yes. pair. Balaji! How is dancers? డాన్సర్స్ ఓకే సార్, కానీ సింగర్ సింగరా? చిన్నప్పుడు నేను 4వ తరగతి చదివేటప్పుడు నేను పాట పాడితే నాకు బహుమతి కూడా వచ్చింది తెలుసా? స్వీట్ వాయిస్ అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా మెచ్చుకున్నాడు తెలుసా? దట్ ఈస్ డాన్. పాడండి సార్. ఏంటి సార్? పాట పాడేటప్పుడు వీళ్ళందరూ ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు. వీళ్ళ కాస్ట్యూమ్స్ చేంజ్ చేయాలి. అందమైన సీతాకోక చిలుకల్లా ఉంటారు. డ్రెస్ చేంజ్. ఏంట్రా నీ ప్లాను? చెప్పు. ఒంగుంటావేంట్రా? జేపీ గారికి 3 కూతురు ఉన్నారు కదండి. ఆ 3 కూతుళ్ళకి మేము కాబోయే మొగుడు అనమాట. జేపీ గారు మీకు డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి మిమ్మల్ని ఎదవని చేసి ఉల్లుక పట్టాన్ చేసి మీకేమీ ఇవ్వకుండా డబ్బుని కూతుల్ని బాలాజీని కూడా పట్టుకొచ్చామన్నారు అనమాట. మాకు ఆర్కెస్ట్రా అది కూడా పెద్దగా రాదండి. వస్తానండి. ఆగరా రా. వెళ్తావా? వెళ్ళి ఆ రాయల్ పార్క్ హోటల్ ఉంది కదా, అక్కడ స్టే చేయి. వెళ్ళు. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్తావు? పైనుంచి కిందకి చీరేస్తాను. పదా. అరే చెప్పి, నాతోనే గేమ్స్ ఆడాలనుకుంటున్నావురా? 3 మంకీ గాళ్ళని పంపి నన్ను బ్లఫ్ చేద్దాం అనుకున్నావురా? రేయ్, 1 గంటలో నీ 3 కూతుళ్ళని మటాక్ చేస్తావా? వద్దు, వాళ్ళు ఏం చేయొద్దు ప్లీజ్. అలా రా దారికి. మర్యాదగా నీ ప్రాపర్టీస్, నీ డాక్యుమెంట్స్, నీ బిజినెస్ మ్యాటర్స్ మొత్తం అన్ని గంటలో తీసుకొచ్చి స్వయంగా నాకు చెప్పాలి. లేకపోతే నీ 3 కూతుళ్ళు పం 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 ఫటాఫాట్ వేసేయండి. రాసి దొక్కాని సీట్ అని ఎంత చెట్టుకంత గాలి, పిండి కొద్ది రొట్టె. అసలే టెన్షన్స్ వస్తాడు మీ సాగుతులేటరా. మీరేం అనుకోద్దు సార్, మీరు ఆ డాన్ దగ్గరికి వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్తే చాలా రిస్క్ సార్. ఈ విషయం మీకెలా తెలుసురా? నేను ఆ తలుపు చాటు నుంచి విన్నాను సార్. అన్నీ అలానే వింటాడండి. ఎలా విన్నామని కాదు, విని ఏం చేసామని ముఖ్యం. అవును సార్, మీ బదులు ప్రాణాలకు తెగించి బడమి అడ్డానికి వెళ్తాడు. ఈ 3 కూతుళ్లను రక్షించి తీసుకొస్తాడు. నేనా? జేపీ కూతుళ్లను పెళ్లి చేసుకోవడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్. ఒప్పేసుకోండి. నేనే జేపీలాగా వెళ్ళి మీ 3 కూతురు రక్షిస్తాను. ఈ పని కనుక నువ్వు చేస్తే నా 1 కూతురునే కాదు, నా 3 కూతుర్ని ఇచ్చేస్తాను. అంతెందుక ఈ ఆస్తి నీకు ఇచ్చేస్తాను. మీరు ఇదే మాట మీద ఉండండి, మేము బైక్ మీద తీసుకొచ్చేస్తాం. మావయ్య 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 అన్నిసార్లు అన్నక్కడ నాకేం చెవుడు లేదు. 3 కూతుర్లు ఇచ్చి చేస్తారు కదా, అందుకే మావయ్య మావయ్య మావయ్య. సరే వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. నేను శనివారం షాంపూతో తలంటుకుంటాను. నేను ఆదివారం లంచ్లో నాన్ వెజ్ తింటాను. నేను తలనొప్పి వస్తే అమృతాంజన్ రాసుకుంటాను. సోదాకి మ్యాటర్ కొద్దావా? ఎస్, యు ఆర్ జేపీ. ఎస్, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎలా ఉన్నా? నా సంగతి అలా ఉంచు, నువ్వు మాత్రం మంచి కసకలో. ముందు వచ్చిన మ్యాటర్ చూడు. పదనమ్మ పదన. ఓ వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ జేపీ. జేపీ అంటే మీరే. ఐఎమ్ జేపీ. నువ్వు అడిగిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. నా 3 కూతుర్ని వదిలేయి. వీడు మన హీరోని సేవ్ చేసి హీరో అయిపోదాం స్కెచ్ చేసినట్టున్నాడు. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు.
అది సార్. ఏంట్రా? సార్ చిన్న ఐడియా ఉంది, చెప్పచ్చా సార్? చెప్పు. సార్ జేపీ గారు మీకు ఇస్తానన్న ₹1,00,00,000 కోసం, అది మీకు జేపీ గారు ఇస్తానన్న ₹1,00,00,000 కోసం మీరు 1 month నుంచి బాలాజీ గారిని కట్టేసి మరీ మేపుతున్నారు సార్. Correct. ఇప్పుడు ఆ జేపీ గారు మీ దగ్గర ఉన్నారు కదా సార్, ఇంక ఈ బాలాజీ గారు ఎందుకు సార్? తిండి బొక్క వదిలేండి సార్. ఏమే బాలాజీ గారిని వదిలేయండి. సార్ 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 బాలాజీ గడే లేనప్పుడు ఆడి పెళ్ళాన్ని ఏం చేసుకుంటారు సార్? అంతేనంటావా? ఏమే దాన్ని కూడా వదిలేయండి. సార్ 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 మళ్ళీ ఏంట్రా? ఇంకో ఐడియా ఉంది సార్. జేపీ ఆయన ఆస్తి డాక్యుమెంట్లు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. అవును. ఇంకా ఆయన కూతుర్లు ఏం చేసుకుంటారు సార్? 3 ఉన్నారు. వాళ్ళు మేపి వాళ్ళకి పెళ్లి చేసే లోపల ఉన్న ఆస్తి కరిగిపోద్ది. వదిలేయండి సార్. అంతేనా? ఆ నాదల్లా బతుకుతారు. వదిలేండి సార్. అంతేనా? వదిలేండి సార్. ఏమే వాళ్ళని కూడా వదిలేసేయండి. ఇప్పుడు మేము వచ్చిందే జేపీ గారి కూతుర్ని విడిపించారు. అవును. వాళ్ళు మీరే వదిలేశారు. ఇంకా మేమెందుకు సార్ మీకు? మమ్మల్ని ఎందుకు బంధించారు? మమ్మల్ని మేపలేరు సార్. అవును. వీడి సైజ్ చూసారా? వీడు ఎలాగే ఉంటాడు, మేకలు తింటాడు. 4 మేకలు. వీడు కనపట్టు గానీ 2 కోళ్ళు. 2 కోళ్ళు వేస్ట్. నేనేదో 10 చేపలు తిని అడ్జస్ట్ అయిపోతాను అనుకోండి. బంగారం రా. అవును సార్. ఓన్లీ సీ ఫుడ్ తో అడ్జస్ట్ అయిపోతాం. Dieting. మీరు వెళ్ళిపోతారా? మమ్మల్ని వదిలేండి సార్. మమ్మల్ని మేపలేరు మీరు. అయితే మీరు కూడా వెళ్ళిపోండి. కానీ ఒక ప్రామిస్ చేయాలి, అప్పుడప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తుండాలి. దేనికి సార్? ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేక ఈ చెత్త డెన్ లో బతుకుతున్నాను. లేకపోతే ఎప్పుడు అప్గ్రేడ్ అయ్యి ఉండేవాడు. వస్తాను సార్. వస్తుంటావు కదా? వస్తాను సార్. ఒట్టు. ప్రామిస్. ప్రామిస్. లీవ్ దమ్. Thank you, Daddy. Bye. Thank you, Dad. Thank you. Have a good day. Bye-bye. Bye, Dad. బేబీ Daddy. సాలిడ్ గా ఉంది. వెళ్ళమ్మా. చెప్పి అంకుల్ ఇచ్చారు అంకుల్ ఐడియా. మీ జీవితం మారిపోద్ది. జేపీ గారు మంచి టైంకి వచ్చారు సార్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ మిస్టర్ జేపీ. డాన్ గారు మీకు కావాల్సింది జేపీ గారు కదా, యా. నేను కాదు కదా. అసలే నాకు పీట్ సార్. నేను ఇక్కడ పడుకుంటా. మీ డెన్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. నన్ను వదిలేసిపోతున్నారా? నువ్వు పెళ్లి కొడుకు, నీకు నేను తోడి పెళ్లి కొడుకునా? అసలేది డాన్ ఏరియా. డాన్ గారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారు సార్. ఆపండి సార్. వెళ్ళనీరా. వాళ్ళు ఉంటే ఎంత ఊడితే ఎంత. నువ్వు ఒక్కడివి చాలరా జేపీ నాకు. ఓరి వీపీ డాను, నువ్వు ఒక డాను, నీకు ఒక డన్ను, పక్కన 10 మంది ఫ్లాంతర్ ఫగిడిసు. యా. రేయ్ నన్ను పట్టుకుని నీకేం మిగులుతుందా సార్? ఏం మిగులుతుందిరా? ఇదిగో ఈ తెల్ల బొచ్చు మిగులుతుంది. ఉంచుకో. ఇదిగో, ఈ మీసం కూడా ఉంచుకో. ఇందులో డాక్యుమెంట్ లేవు. ఇదిగో ఇందులో ఉన్నవి చిట్టు కాగితాలు. అయ్యో, అయ్యో. ఏరుకో. అయ్యో. ఏరుకో. బాగా ఏరుకో. రేయ్ స్టాప్ దమ్. సెకండ్స్ హగ్గింగ్స్. నువ్వు సూపర్. నేను వెళ్ళచ్చా? వెళ్తా. ఎక్కడికి వెళ్తావురా? నీ అలా కొట్టావట్రా? సార్ లాస్ట్ ఇంకొక ఐడియా ఇస్తాను సార్. ఈ డబ్బులు తీసుకొని మమ్మల్ని అందరినీ వదిలేండి సార్. బాగుంది.
అదే వచ్చి మీరు దాంతో romance ఏంట్రా? వెళ్ళి fight చెయ్యి. తీసుకెళ్ళండి బొక్కలేసేయండి. అయ్యా అరే డాను రే మసాజ్ ఆగా పాస్వర్డ్ ఏంటని అడిగావు కదా పాస్వర్డ్ ఏంటంటే తెలియదు తెలియదే పాస్వర్డ్ రా బాయ్ నన్ను క్షమించవయ్యా బాలాజీ ఉన్నది చాలగా కకృతి పడి మీ మొగుడు పిల్లలిద్దరిని చాలా ఇబ్బంది పెట్టానయ్యా. పదేవాళ్ళు సార్ పెద్దవాళ్ళు మీరు అలా అనకూడదు. ఇదిగోండి సార్ మీ డబ్బు. మీరు మంచోడనయ్యా, కోతులు అనుకున్నాను. రామాయణంలో కోతులాగా చాలా మంచోళ్లే. విడిపోయిన మొగుడు పిల్లలిద్దరిని కలిపారు, నాకు బుద్ధి చెప్పారు, నా కూతుర్ని కాపాడారు. నేనేమిచ్చి మీరు రుణం తీర్చుకోగలనయ్యా? అదేంటి అలా ఇచ్చారు? మీ కూతుర్ని మాకు ఇవ్వట్లేదా? అలా అన్నా మాయ నాకు నీతో కూడా అన్నానా? ఏమండి ఎలా ఇస్తారండి? మా వాడికి ఏం తక్కువ హైటా? హైట్ ప్రాబ్లం. అయినా నువ్వు జెంటిల్మెన్ అన్నా, వీళ్ళు ఈడియట్స్. అమ్మాయిలు ఈడియట్స్ లవ్ చేస్తారు, జెంటిల్మెన్ లవ్ చేయరు. నువ్వు రా.